నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను జయప్రదం చేయండి. వాకాడులో నిర్వహించిన నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన వెంకటగిరి గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, మేరుగ మురళీధర్. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం, పేదలకు పింఛన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని. వైకాపా నేతల అత్యుత్సాహంతోనే వాలంటీర్లపై ఈసీ చర్యలు. సచివాలయ ఉద్యోగులతో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇవ్వాలి. వెంకటాచలంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మేరుగ మురళీధర్ని గెలిపించండి. గూడూరు పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న రేవంత్ చక్రవర్తి. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 4వ తేదీన తిరుపతి జిల్లాలోకి ప్రవేశిస్తుందని, నాయుడుపేటలో సిద్ధం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తెలిపారు. వాకాడులోని బాలకృష్ణారెడ్డి సేవాక్షేత్రంలో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు గూడూరు అభ్యర్థి మేరుగ మురళీధర్ పాల్గొన్నారు. వాకాడులోని బాలకృష్ణారెడ్డి సేవాక్షేత్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాయకులు కార్యకర్తల సమావేశంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు మరియు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలపై తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీ నుండి జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మేరుగ మురళీధర్కు గతంలో వచ్చిన మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు, నిక్కచ్చిగా ఇక్కడే ఉన్నాను అని. అసెంబ్లీ అయిన తర్వాత ఆ 100 150 అయింది. నేను అడిగిన ఆయన్ని, నంబర్లన్నీ పెంచేస్తా ఉంటారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో ఆఫర్ చేసిన మాట వాస్తవమే. ఆ ప్రతిపక్షంలో నాకు తెలిసిన స్నేహితులు కూడా ఉన్నారు పై లెవెల్ వరకు. ఏమయ్యా ఎంత ఏదో ఖర్చులకైనా ఏదో ఆఫర్ చేశారా ఏంటి అని అంటే, అబ్బాయి సింగిల్ డిజిట్లో చెప్పాము అన్నారు. రేట్లు పెంచేసుకుంటా పోతున్నాడు. అంటే మనం పంపు కొట్టుకోవటం. మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు టికెట్ కోసం? మీకు అర్థమవుతుందా? వరప్రసాద్కి ఇప్పుడు తెలుగుదేశం ఆఫర్ చేసిందా, బీజేపీ ఆఫర్ చేసిందా, జనసేన ఆఫర్ చేసిందా? 7 నియోజకవర్గాల్లో సుపరిచితుడు, ఆల్రెడీ వద్దని తెగేసి చెప్పిన వాళ్ళు ఈసారి ఒప్పుకుంటారా ఎవరైనా? రెడ్డి గారు బస్సు యాత్ర తిరుపతి జిల్లాలో సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట దగ్గర మన అన్నమయ్య క్రాస్ రోడ్ హైవే దాటంగానే అక్కడ మీటింగ్ పెడుతున్నారు. నిన్నే రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా వచ్చారు, వారితో మాట్లాడాను. మురళి గారు కూడా ఉన్నారు. 4వ తేదీ జాతర ఉంది, కొంచెం ఇబ్బంది అవుద్ది అన్నారు. జాతర ఇబ్బంది ఉన్నా కూడా అవసరమైతే ఒక రోజు ముందునే పోయి అమ్మవారిని దర్శించుకొని 4వ తేదీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా మళ్ళా ఉండదు. ఆ యాత్రకి సంఘీభావం తెలపాల్సిన అవసరం మనకుంది. మనకు దగ్గర కూడా పాత రోజుల్లో గూడూరు డివిజన్ అనేవాళ్ళు, అంటే ఇప్పుడు ఆ డివిజన్ సూలూరుపేట లేదు ఇప్పుడు. అయినా కూడా ఈ గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి బాధ్యతలు ఇంకొంచెం గట్టిగా భుజాన్ని వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. అందుకని మీరందరూ సహకరించి 4వ తేదీ అందరూ ఈ సభకు రావాల్సిందిగా కోరుకుంటున్నా. బస్సులు ఇవ్వకపోతే తగులు వేసుకుంటున్నారు. నిన్న బస్సులు ఇస్తున్నామంటే ఎక్కడ స్పందన కనబడటం లేదే. ఇంకా మేరుగ మురళీధర్ తదితరులు మాట్లాడారు. కూడా మీ అందరూ తెలుసు, ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ఎంత తక్కువ చేసి మాట్లాడాడు. నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు అంటే నీకు లేరా అని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారిని చాలా తక్కువ చేసి హేళనగా మాట్లాడారు. హైదరాబాద్కి వస్తే, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కి వస్తే అరెస్ట్ చేస్తాను, కాలు కూడా పెట్టేను అని చెప్పి మాట్లాడారు. ఈరోజు కాలు పట్టుకునే దానికి సిద్ధపడ్డారు.
ఎంత ఊసరబిల్లి రాజకీయాల్లో దిగజారుడుతనం అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాతే అనే విషయం కూడా నేను మనవి చెప్తున్నా. మరి ఆయన శిష్యులుగా ఆయన్ని ప్రేమించే వ్యక్తులుగా కొంతమంది ఇక్కడ ఫీడైనారు. వారందరి గురించి నేను మనవి చేస్తున్నా. నీకు నా ప్రత్యర్థి ఈరోజు పోటీ చేస్తున్నటువంటి సునీల్కి నీకు గౌరవించింది ఎవరు? నువ్వు మధ్యతరగతి కుటుంబీకుడు. ఒక ఎమ్మెల్యే కావాలంటే మధ్యతరగతి కుటుంబీకుడికి ఎంత హక్కును చేర్చుకొని అన్ని విషయాలు తానై నిలబెడితే తప్ప మరి మధ్యతరగతి కుటుంబీకులైన ఎమ్మెల్యేలు కావాలంటే ఎంత కష్టాలు ఉంటాయో అందరికీ తెలుసు. నువ్వు జెండా మోసావని అందరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరూ అండగా ఉండి నిన్ను ఎమ్మెల్యేని చేశారు. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సార్లు జెండాను మోస్తే తెలుగుదేశం అనే పార్టీ నేను గమనించలేదు. ప్రతి గ్రామానికి ఆనాడు ఆయన విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రతి గ్రామానికి సైక్లోన్ షెల్టర్లు ఇచ్చాడు. మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య అవసరాల కోసం ఇబ్బంది పడతారని చింతోట్లో ఒక పిఎస్సి పెట్టించాడు. అదేవిధంగా నిడిగుర్తిలో ఒక పిఎస్సి పెట్టించాడు. ఈ విధంగా పేద ప్రజల యొక్క అవసరాలు తీర్చాలని ఆయన ఒక ప్రయత్నం. అదేవిధంగా వాకాడులో ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగం కోసం స్వర్ణముఖి బ్యారేజీని కట్టాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. తీర ప్రాంతంలో 25,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఇవ్వాలని 8 దగ్గరలో చెక్ డ్యాములు నిర్మించాలని ప్రయత్నం చేశాడు. కానీ అటవీ శాఖ ఆంక్షల వల్ల ఆయన చేయలేకపోయినాడు. అన్నాడు ఈ ఊర్లో ఒక ఆర్టీసీ డిపో పెట్టించాడు. ఈ ఊర్లో ఒక గురుకుల పాఠశాల పెట్టించాడు. ఈ ఊర్లో ఒక ఐటీఐ పెట్టించాడు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జనార్దన్ రెడ్డి హయాంలో జరిగాయని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి ఈ ప్రాంత ప్రజానేక ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రెడ్డి, రామకృష్ణ, అజిత్ కుమార్ రెడ్డి, బాబు రెడ్డి, దువ్వూరు భాస్కర్ రెడ్డి, సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పెత్తందారి మనస్తత్వం అని పేదలకు పింఛన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు జేజమ్మ వచ్చినా పింఛన్లు ఆగవన్నారు. టీడీపీ కారణంగా వృద్ధులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని పేర్ని నాని వివరించారు. మనస్తత్వం ఉన్నవాడి పేదల పట్ల జాలి ఉండదు. పేదల్ని ఓట్లుగా చూస్తావు తప్పితే పేదల్ని మనుషులుగా చూడవు. కాబట్టి ఏ రోజు నీకు ఆలోచనే కలగలేదు. వచ్చిందా ఆలోచన అని చెప్తున్నాను. 2,50,000 మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 26 లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని అట్లాగే నీ తాబేదారులకి, నీ ఏజెంట్లకి, వంది మాగదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మందడంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 వాళ్ళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది. ఆపి ఇంటికి వెళ్లకుండా ఆపి వాళ్ళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు. తుళ్ళింతలు, కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ. వాళ్ళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకబడిన కోతిలాగా తన్నుకుంటున్నారు. కీస్ కీస్ అంట ఒక తన్నుకు చచ్చిపోవటమే. మామూలుగా తలుపు సందులో కోతికి తోకబడితే ఏమంటుంది పరిస్థితి? కెలుక్కోవటం ఎందుకు? తలుపు సందులో తోకెడటం ఎందుకు? ఈ ఏడవటం ఎందుకు? ఇప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తంతు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళందరిది. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు పెన్షన్ల పంపిణీ. ఇవాళ పెన్షన్ల పంపిణీ చేయొద్దని ఎవరు చెప్పింది? ఏ రాష్ట్రం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్లు పంచమని చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ దిగి వచ్చినా పెన్షన్లు ఆపటం ఎవడి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది. వైకాపా నేతల అత్యుత్సాహంతోనే వాలంటీర్లపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలంలో ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులతో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు. వైకాపా నాయకుల కారణంగానే వాలంటీర్లు బలయ్యే పరిస్థితి వచ్చిందని, వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంచి భవిష్యత్తు కల్పిస్తామని సోమిరెడ్డి వివరించారు. వాలంటీర్ల రోల్ ఉండకూడదు. ఎందుకంటే ప్రత్యక్షంగా వాలంటీర్లు ఓటర్లని ప్రభావితం చేయటం, మీతో ప్రచారంలో పాల్గొనడం మీరు చేసిన పనే. వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల ఈరోజు వాలంటీర్లు బలైపోయినారు. మా నాయకుడు ఒకటే చెప్పాడు, బాబు గారు వాలంటీర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం, వాళ్ళకి ఎలాంటి చెడు చేయమని చెప్పాడు. మీరు ఎలక్షన్లో ఎందుకు వాడుకున్నారు? అందుకని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ టైం అయినంత వరకు వాలంటీర్లు వర్క్ చేయకూడదు అన్నది. పింఛన్లు ఇచ్చేదానికి ఒక్కొక్క సచివాలయంలో 12 మంది ఉద్యోగం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలే. ఒక 200 ఉన్నాయి ఆ ఊర్లో. వాలంటీర్కి 22 గంటలు
ఒక రోజు పోతే 2 గంటల్లో పింఛన్లు ఇచ్చేసేవచ్చు. పెద్దోళ్ళ ముసలోళ్ళ ఇంటికి పోయి ఇచ్చేసేవచ్చు. దానికి ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం ఎలక్షన్ కమిషన్కి చెప్పి వాలంటీర్లను దూరంగా పెట్టింది అని చెప్పి ఆ వృద్ధులు ముసలోళ్ళని మీకు ఆలస్యం అయిపోయింది చూడండి ఈ తెలుగుదేశం వల్ల అని చెప్పేదానికి మీరు ప్రయత్నం చేస్తారా? నోట్లో ఊస్తారా మిమ్మల్ని? నేను ఒకటే మాట చెప్తుండా, జిల్లా కలెక్టర్ తీసుకో, సచివాలయం ఉద్యోగస్తుల్ని పొమ్మనం 1వ తేదీ సాయంత్రం లోపల పింఛన్లు వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేసేసి రమ్మను. ఏం చేస్తున్నారు? అంతకంటే అవసరం వచ్చినప్పుడు పనిచేయరా? ఏ విధంగా ఈ పాపం వైసీపీది ఈ వాలంటీర్ని దూరంగా పెట్టే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ తెచ్చింది మీది. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, క్యాండిడేట్లు పక్కన వాలంటీర్లు పెట్టి మీరు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటే ఎలక్షన్ కమిషన్ చూస్తా ఊరుకుంటుందా? లాస్ట్ టైం గూడూరు అభివృద్ధిని కోరుకునే మేరిగ మురళీధర్ను రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు రేవంత్ చక్రవర్తి కోరారు. గూడూరు పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 9వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారితో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన తండ్రిని గెలిపించాలని కోరారు. ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ గూడూరు అభివృద్ధి ధ్యేయంగా వైకాపాకు నిస్వార్థంగా మేరిగ మురళి సేవలు అందించారని తెలిపారు. ప్రతి ఇంటిలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని చూస్తున్నామన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, మేరిగ మురళీధర్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన వివరించారు. 7 రోజుల్లో 7 వార్డులు పూర్తయ్యాయి. మామూలుగా కాదు, చాలా బాగా జరిగాయి. అతి ముఖ్యంగా నిన్న జరిగిన 7వ రోజు 7వ వార్డు చాలా సంతోషాన్ని కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కనిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి నవ్వు ప్రతి ఒక్కళ్ళ చిరునవ్వులో కనిపించింది. అవన్నీ చూసినందుకు నేను ధన్యుడిగా భావిస్తున్నాను. ఇవాళ 9వ వార్డు మొదలు పెడుతున్నాం. నా వెన్నుతట్టున నడిపిస్తున్న మా శ్రీనంకుల్, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ పెంచలే అంకుల్, వీళ్ళు నాతో పాటు ఉన్నారు, నా ముందు నడిపిస్తున్నారు. వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు చెప్పలేని మాట, ఈ 7 రోజుల తర్వాత తెలుసుకున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహనీయుడు ఆయన పార్టీలో ఒక వ్యక్తిగా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా మరికొందరు మాట్లాడారు. పంపించిన అందరూ కూడా ఆ చిన్నారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నందుకు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఈరోజు గమనించాం 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల పరిపాలనలో ఏ రోజు కూడా అవ్వ, తాత, అదేవిధంగా వితంతులైనటువంటి కొంతమంది మహిళలు ఏ రోజు కూడా ఇబ్బంది పడినటువంటి లేనటువంటి విధంగా ఈరోజు 1వ తారీఖు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కారణం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇంటింటికి ఇస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థని ఇళ్ళకెళ్ళి ఇప్పుడు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆంక్ష విధించినందువల్ల మనం అందరం కూడా గమనిస్తున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఉదాహరణకి రాబోయేటటువంటి రోజుల్లో ఆ గవర్నమెంట్ చంద్రబాబు నాయకత్వంలో గవర్నమెంట్ కానీ వస్తే ప్రతిరోజు నిత్యం జనాలు ఇబ్బంది పడతారని చెప్పి దానికి నిరసన ఈ రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, పెంచులయ్య, గోపి యాదవ్, దయాకర్, వినోద్, రఫీ, మురళి తదితరులు పాల్గొన్నారు. కాకాని గారు మిమ్మల్ని ఓడిస్తామని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతిరెడ్డి తెలిపారు. మునుగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మునుగోలులో 5 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించామన్నారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉందని, టీడీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, రమేష్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు మండల్ కృష్ణారెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు ప్రసాద్, నాయకులు రాయపాటి కిరణ్, రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు నేను మామయ్య కోసం మనోబోల్ పంచాయతీ మొత్తం ప్రచారం చేశాను. నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ కనిపించాయి. ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మామయ్య మినిస్టర్గా ఉన్నప్పుడు 6 కోట్లతో అండర్ గ్రౌండ్
శాంక్షన్ చేశాము. ఎలక్షన్ కోడ్ రావటంతో అది ఆగిపోయింది. ఇప్పుడు మనం అధికారంలోకి రాగానే ఈ పని మొదలు పెడతాము. ఆల్సో ఇక్కడ చాలా మందికి ఉండడానికి ఇల్లు లేవు. మేము అధికారంలోకి రాగానే ఇల్లు కట్టిస్తాము. ఇంటి స్థలాలు లేని వారికి స్థలం ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చాలా చెక్ డ్యామ్స్ అవసరం ఉంది. అవి నోట్ చేసుకున్నాము. అవి నోట్ చేసుకొని నేను మామయ్య గారితో డిస్కస్ చేశాను. అధికారంలోకి రాగానే అవి కట్టిస్తాము. పడమట తూర్పు డొంకలు రిపేర్ చేస్తాము. రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది పొలాల్లో పోయి పనులు చేసుకోవడానికి. మనోబోల్ చెరువు అట్టడి కట్టిస్తాం. కాల్వ సైడ్స్ కి సిమెంట్ లైనింగ్ చేస్తాం. గుడి సంఘం గిరిజన కాలనీలో అంగన్వాడీ స్కూల్ కట్టిస్తాము. 30 మంది పైన పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు మనోబోలు పోయి చదువుకునే పరిస్థితి ఉంది. దానికి తప్పక స్కూల్ కట్టిస్తాము. అంబేద్కర్ నగర్ లో స్కూల్ బిల్డింగ్ కూలిపోయే స్టేట్ లో ఉంది. దాని ప్లేస్ లో మేము కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము. అరుంధతి వాడలో వాటర్ ట్యాంక్ నిర్మిస్తాము. మనోబోల్లోని కేఆర్పురం అంబేద్కర్ నగర్ లో శ్మశానాలు కట్టిస్తాము. మనోబోల్ పంచాయతీ నందు సెంట్రల్ లైటింగ్ నిర్మిస్తాము. మనోబోలు పంచాయతీలో మామయ్య చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేసిన అభివృద్ధి మనం మురికి కాలువలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంతియాజ్ మాకు అండగా నిలవాలని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం సంతోషకరమని టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మదీనా వాచ్ కంపెనీ షోరూమ్ అధినేత ఇంతియాజ్ నెల్లూరులోని తన నివాసంలో నాయకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సన్మానాలు జరిగాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ఠగా ఉంటూ జరిపే ఈ మాసం ఈరోజు నన్ను అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని మరియు రాజ్యసభ సభ్యులు నెల్లూరుకి ఎంపీగా కంటెస్ట్ అయిపోయే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం, ఈ ఇఫ్తార్ విందులో యాక్చువల్గా మేమందరినీ పాల్గొనేటట్టుగా చేయడం జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్కి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ మరి ఒకసారి ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన సోదరులిద్దరికీ మరియు ఈ యొక్క 36 డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ గారికి కూడా, రసూల్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ముస్లిం కంట్రీస్లో మామూలుగా ఎక్కువ పోతూ వస్తుంటాను. మనం ఎప్పుడు కూడా కళ్ళెత్తి కూడా ఉరమకూడదు. రంజాను వీళ్ళు దీంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళని మనం కళ్ళెత్తి కూడా ఉరమకూడదు. అంత నిక్కచ్చిగా కూడా వాళ్ళు పాటిస్తారు. సో మనం కూడా ఎప్పుడైనా ముస్లిం సోదరుల్ని రంజాన్ టైంలో మనం చాలా గౌరవించాలా, చాలా మర్యాదగా మనం మాట్లాడాలి. అది సంస్కారం అంటారు. సో ఈరోజు చాలా థ్యాంక్స్ మమ్మల్ని పిలిచిన దానికి. ఈ ఇఫ్తార్ స్నేహిత భావంతో ఉండే వ్యక్తి ఈరోజు తెలుగుదేశం నాయకులందరినీ వాళ్ళ ఇంటికి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం, అందరు కానీ
ఈ ఎలక్షన్ టైం ఒక పక్క ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగనే సిటీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ గారు, రూరల్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ ఈ యొక్క కాన్వాసింగ్లో ఈ టైంలో అత్యంత బిజీగా ఉండే టైం. మా సోదరుడు పిలవంగానే ఈరోజు సమయం తీసుకొని వచ్చిన దానికి వాళ్ళందరికీ కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఇంతియాజ్ నోరు తెరిచి మాట్లాడాడంటే ఇక్కడ ఉండే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వంని బట్టి మాట్లాడాడు. రాజకీయాల ద్వారా కాదు మాట్లాడింది, ఇక్కడ ఉండే వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాల ద్వారా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి తన పూర్తి స్థాయిలో తన సంస్థలో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు, తన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు. వాకాడ్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఇదే కార్యాలయంలో ఆయన ఈఓపీఆర్డీగా పనిచేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాకాడ్ మండలాన్ని మొదటి స్థానంలో ఉండే విధంగా చొరవ తీసుకుంటామన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రతి అధికారి సహకరించాలని కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించడంతో సిబ్బంది ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సిబ్బంది సాయి, భాస్కర్, శ్రావణి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఎంపీడీఓగా ఫుల్ అధికారిగా తీసుకొని విధులు నిర్వహించటకు సిద్ధమై ఉన్నాను. మండల డెవలప్మెంట్కి తప్పకుండా కృషి చేస్తాను. అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతిరోజు సకాలంలో విధులకు హాజరయ్యి టైం అయిపోయేంత వరకు సకాలంగా విధులు నిర్వహించేటట్లు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాను. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కుని సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ అందరూ విధిగా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ మే 13వ తారీఖున ఓటు హక్కుని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. వాకాడు ఎంపీడీఓగా విధులు నిర్వహించిన తోట గోపీనాథ్ పదవీ విరమణ చేశారు. దీంతో వాకాడులోని స్త్రీ శక్తి భవనంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ గోపీనాథ్కు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నయీం అలీ తదితరులు పాల్గొన్నారు. మ్యామ్ ఇలా చూడండి. బాబు భాస్కర్ తేజ ఎక్కడ భయపడి ఎక్కడ భయపడతాంట సార్ ఇలా చూడండి అందరూ ఒకసారి. అందరూ ఇలా చూడండి మ్యామ్. మెయిన్గా ఏంటంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజవేళ, దాన్ని బేస్ చేసుకొని మా ఎంపీఓ గురించి స్పెషల్గా ఎవరికి చెప్పాల్సిన పర్లేదు, నోటెడ్ పర్సన్ అనమాట. పని విషయంలో కూడా బ్రహ్మాండమైన అవార్డు ఉంది, పై రాక్షసుడు అని. దానికి 100కి 200 పాయింట్లు సెట్ అయిపోతాడు అనమాట. ఎప్పుడు పని 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 చేస్తాను. ఇంట్లో ఎంతసేపు ఉంటాడంటే మాకైతే తెలీదు. ఎక్కువ భాగం ఉదాహరణ 7 నుంచి బయలుదేరుతాడు పని చేయాలని. దానికి సింపుల్ ఉదాహరణ ఏంటంటే నేను వచ్చి ఓన్లీ 6 months అవుతుంది. సాఫ్ట్వేర్ అటాచ్మెంట్ ఓన్లీ 6 months. ఆ ఆల్గా మాత్ర ప్రోగ్రామ్ అప్పుడు సడన్గా బంధుమిత్రులతో కాశీ వెళ్ళాల్సి వచ్చింది. దానికి ప్రతిఫలం మీరు చూశారు, నా వార్డు కానీ నాకున్న పేరు కానీ. సో మీ అందరూ కూడా అదే విధంగా పనిచేయండి.
వాకాడు మండలాన్ని మనం గత 5 సంవత్సరాల్లో అటు నెల్లూరు జిల్లాలో కానీ ఇటు మన తిరుపతి జిల్లాలో కానీ ప్రథమ స్థానంలో పెట్టున్నాను. దాన్ని అక్కడే వస్తారా రోజు కిందకి వేస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఇప్పుడేమి ట్రాన్స్ఫర్ చేయడం లేవు. ఇప్పుడేమి ఎలక్షన్ కూడా ఒకటి వచ్చింది కాబట్టి ఎలక్షన్ పని ఉంటుంది, రిమైనింగ్ పని మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఆ లోపల మీ సచివాలయానికి సంబంధించి మనం ఏం చేసాం ఇప్పటి వరకు అనేది ఒకసారి చూసుకుంటా ఉంటే నెక్స్ట్ వచ్చిన ట్రాన్స్ఫర్స్ వస్తారు, మళ్ళీ గవర్నమెంట్ మారుతారు. గవర్నమెంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ మారినా కూడా మనం చేసే పని మనం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను జయప్రదం చేయండి. వాకాడులో నిర్వహించిన నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన వెంకటగిరి గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, మేరుగ మురళీధర్. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం, పేదలకు పింఛన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని. వైకాపా నేతల అత్యుత్సాహంతోనే వాలంటీర్లపై ఈసీ చర్యలు. సచివాలయ ఉద్యోగులతో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇవ్వాలి. వెంకటాచలంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మేరుగ మురళీధర్ని గెలిపించండి. గూడూరు పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న రేవంత్ చక్రవర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.